అబ్బబ్బబ్బబ్బా! తలకాయ రోకలి పొట్టు రోకలి బండి వేసుకొచ్చినట్టే ఉన్నదిరా నాయన. దమ్మడ దిమ్మడ గుద్దుకుంటున్నది ఈ అమ్మ ఓట్లేమో కానీ. ఆహా! ఓ కాకా కాకా నమస్తే. ఏం సంగతి బాగున్నా కాకా? బాగున్నా కాకా. ఎస్ ఐ గాట్ ఓట్. వేసి వచ్చినావులే. ఓటేసి వచ్చిన. అవును, ఏంది పరిస్థితి? నువ్వు కూడా ఓటేసినావు కదా? ఓ అమ్మ నా ఓటు ముచ్చట ఏం చెప్పమంటావు కాకా? ఏమైంది కాకా? చెప్పనా? చెప్పు. ఓ కొడుక నా ఓటు సంగతి ఏం చెప్పమంటావు కాకా? ఏమైంది కాకా? నేను ఎటేసినో ఏం కథ అనే కదా నీ అనుమానం. ఇక నేను చెప్తాను ముచ్చట. అబ్బా ఇది మామూలు ముచ్చట కాదు. ఓటేడ నేనే స్థిరన్నా అన్న నా ఓటు దానోటు నా పెండ్లమే గుద్దే. ఓటేడ నేనే స్థిరన్నా ఏ రాష్ట్రమూలదో ఎవడు పంపినో గాని అమ్మతోడు బిసికి బలకమ్మగున్నది. అడకట్టు చైర్మను ఆదాయం ఎంత గాని రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే. మా కులపు లీడరే మచ్చిక చేసుకొని మంది కాదు కాకు మావుడే. మా కులపు లీడరే మచ్చిక చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని రాయలు ఛాలెంజ్ రోయక ఓసిండు. తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే కాకు తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది గాని ఏడ గుద్దిన్నో కెరకలేక పాయే. అమ్మ ఎన్నికలైనాక ఎవడు గెలిచిందంటే ఎరికేనా? ఎన్నికలైనాక ఎవడు గెలిచిందంటే వెనకటోడే గెలిచి వెనకనేదంతుండు. ఓటేడ నేనే స్థిరన్న గట్లయింది నా పాడు. అమ్మా పొట్టు పొట్టు పోసిరు సొట్టు సొట్టు అయిపోయింది అనుకో రాజు. చిత్రంగా ఉన్నది కదా నీ కథ కాకా. అట్టే మొత్తం నా ఒక్కందే ఉన్నది కాదు. అంటే నీకు ఎతకపోయింది తెలిసింది కానీ ఏడ గుద్దిందో కూడా తెలియలేదు. తెలియలే. ఇక మొత్తానికి అయితే లాస్ట్కు ఎవరు గెలిచిందంటే ఎనకటోడే గెలిచిండు, ఎనకనేది అంతుడు. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోని. అమ్మా